వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ప్రస్తుతం ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈరోజు మన గెస్ట్ హైదరాబాద్ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ లేడీ లీడర్ జూటూరి కీర్తిరెడ్డి గారు మనతో ఉన్నారు. మరి మిగతా విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. రైట్. మా మొదటి ప్రశ్న, జూటూరి కీర్తిరెడ్డి గారు రాజకీయంగా ఎదగడం కోసమే బీజేపీ పార్టీలోకి వచ్చారు అంటే ఏం చెప్తారు? ముందరే ప్రజల్లో ఉన్నాం, మేము ప్రజాసేవలో ఉన్నాను. బట్ డెఫినెట్లీ రాజకీయంగా ఉంటేనే ప్రజలకి ఇంకా కొంచెం చేరువుగా ఉండగలం, ఎక్కువ సేవ చేయగలం అన్న దాంట్లోనే రాజకీయంలో రావడం జరిగింది. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక పార్టీలు ఉన్నా కూడా మీరు కేవలం బీజేపీ పార్టీని మాత్రం ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? బీజేపీ ఎప్పుడు సిద్ధాంతాలు ఉన్న పార్టీ, దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ అది. సో దాని సిద్ధాంతాలు నచ్చి రావడం జరిగింది. నియోజకవర్గంలో కీర్తిరెడ్డి అనే ఫౌండేషన్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మేము విన్నాము. ఆ సేవా కార్యక్రమాలు అంటే స్వచ్ఛందంగానే చేస్తున్నారా, లేకపోతే మళ్ళీ ఆ ఫౌండేషన్ ద్వారా పబ్లిక్లో ఏమన్నా ఫోకస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నారా? ఎప్పటి నుంచో ముందర ఫౌండేషన్ కూడా స్థాపన చేయలేదు, నా పేరు మీద ఫౌండేషన్ కూడా లేదు. వేరే ఫౌండేషన్స్ ద్వారా సేవ చేయడం జరిగింది. చాలా ఎక్కువగా అనాథ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కానీ అలా ఎక్కువ చేసేవాళ్ళము. ఇప్పుడు స్ట్రక్చర్డ్గా పోవాలంటే ఫౌండేషన్ స్థాపించుకొని చేస్తే మంచిది అని ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అసలు ఏం చేశారు ఫౌండేషన్ నుంచి ప్రజలకు సేవా కార్యక్రమాలు? ఎవరైనా ఏ అవసరమైన వచ్చినా దాన్ని ఫస్ట్ మేము అనలైజ్ చేస్తాం, ఎంతవరకు జెన్యున్ చేయొచ్చా లేదని చూసుకొని అవసరాన్ని బట్టి హెల్త్ కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి కానీ అలా ఒక సెగ్మెంట్ అని లేదు. ఆఖరికి యానిమల్స్ కూడా ఏమన్నా యానిమల్ కేర్లో కూడా ఏమైనా అవసరం అయితే అక్కడ కూడా చేస్తాం. హైదరాబాదు బీజేపీ ఉపాధ్యక్ష పదవి మీరు కొట్లాడి తెచ్చుకున్నారా, లేకపోతే మిమ్మల్ని గుర్తించి ఇచ్చిరా? మాకు కొట్లాడి తెచ్చుకునే అవసరమే లేదు. బీజేపీలో ప్రతి కార్యకర్తని, చిన్న కార్యకర్త కూడా ఈరోజు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ వాళ్ళు కార్యకర్తలుగానే వచ్చి పార్టీకి సేవ చేయడం జరిగింది. ఈరోజు ఇద్దరు సెంట్రల్లో ఒక ఉన్నత స్థాయిల్లో ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఈరోజు గుర్తించి వాళ్ళ కేంద్ర మంత్రులు ఇప్పుడు ఇంతమంది గెలిచినా వాళ్ళని గుర్తించి ఇవ్వడం ఎందుకంటే వాళ్ళు పార్టీలోనే పుట్టారు, పార్టీతో పెరిగారు, పార్టీ సిద్ధాంతాలు దానికి అనుకూలంగా మేము పని చేసుకుంటూ పోతున్నాం. పార్టీ చూస్తూ ఉంటుంది, ఎవరు ఏం చేస్తున్నారు అర్థం అవుతుంది పార్టీ. సో సెంటర్గా వాళ్ళ కరెక్ట్ అయిన దారిలో పోయి కరెక్ట్ పని చేస్తూ ఉంటే డెఫినెట్గా గుర్తిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కావాలని మీరు గట్టి ప్రయత్నం చేశారు టికెట్ కోసం. ఎందుకు మీకు టికెట్ ఇవ్వలేకపోయింది పార్టీ? నేను పార్టీలో జాయిన్ అయ్యి 2 years అయింది. సో చాలామంది చాలా పారామీటర్స్ ఉంటాయి పార్టీ అనలైజ్ చేయడానికి, క్యాండిడేట్ టికెట్ ఇవ్వడానికి. వాళ్ళు ఎందుకో ఆలోచించి ఇప్పుడున్న క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు ఆలోచించే కరెక్ట్ అయిన నిర్ణయాలే తీసుకుని ఉంటారు. బట్ అలానే మేము ఇంట్లో కూర్చోలేదు. ఏ క్యాండిడేట్ ఎవరైనా మేము ముందర కూడా అలాగే చెప్పాము, తర్వాత అయినా అదే చేసాము. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి డెఫినెట్గా హార్ట్ఫుల్గా పని చేయకపోతే క్యాంపెయినింగ్ ఎందుకు చేస్తాము, పోల్ మేనేజ్మెంట్ దగ్గర మేము ఎందుకు ఉంటాము, ఇవన్నీ చేసాము. గెలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే పార్టీలో, బీజేపీ పార్టీలో కీర్తిరెడ్డిది ఒక వర్గం, దీపక్ రెడ్డిది ఒక వర్గం బయట టాక్, అది నిజమేనా? మాకు వర్గాలు ఏమి ఉండవు, ఏదైనా బీజేపీ వర్గం, పార్టీకే వర్గం. సో క్యాండిడేట్ ఎవరైనా సరే ఇప్పటికైనా జూబ్లీహిల్స్లో ఏ మీటింగ్ అయినా మేము వెళ్తాము. నేను ఇప్పుడు సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షురాలి అంటే 4 కాన్స్టిట్యున్సీస్కి నేను వర్క్ చేయాలి. సో జూబ్లీహిల్స్ ఒక్కటే నా కిందకి రాదు, మిగతా కాన్స్టిట్యున్సీస్ కూడా మేము వెళ్ళి వర్క్ చేసే అవసరం ఉంటుంది. అన్ని చోట్ల వర్క్ చేస్తుంటాం. సో పార్టీకి వర్క్ చేయడం ఇది ఒక కాన్స్టిట్యున్సీ. అఫ్కోర్స్ అప్పుడు జూబ్లీహిల్స్ టికెట్ ఆశించడం కరెక్టు,
జూబ్లీ హిల్స్ అనేది పేరుకు జూబ్లీ హిల్స్ అయ్యి అక్కడ చాలా డెవలప్మెంట్ అవసరం కాబట్టి నేను జూబ్లీ హిల్స్ ఫోకస్ జరగడం కరెక్ట్. అక్కడ ఫోకస్ చేశాము, టికెట్ రాలేదు, బట్ స్టిల్ నేను జూబ్లీ హిల్స్ ఫోకస్ చేశాను. నాకున్న పట్టు, నాకున్న అవగాహన, నాకున్న క్యాడర్తో మేము మళ్ళీ జూబ్లీ హిల్స్కే వర్క్ చేయడం జరిగింది. టికెట్ వచ్చిన అన్నీ కాన్సన్ట్రేట్ చేయలే. ఆయనకు సపోర్ట్ ఇచ్చాము, ఆయన గెలవడానికి ఏ ప్రయత్నాలు చేసావో అన్నీ చేశాం. సికింద్రాబాదు పార్లమెంటు పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని బీజేపీ పార్టీ పార్లమెంటు సీటు ఎలా గెలవగలిగారంటే ఏం చెప్తారు? కేంద్రంలో ఎప్పుడు బీజేపీ రావాలని, ఇది 3rd టైం అంటే చరిత్రలో లేనిది, 3వసారి మళ్ళా సేమ్ ప్రైమ్ మినిస్టర్ రావడం, అలా ఇది ఫస్ట్ టైం జరిగింది. సో బీజేపీ రావాలని ప్రతి ఒక్కరికి ఇక్కడ గట్టిగా ఉంది. ఇక్కడ మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉన్నా, జూబ్లీ హిల్స్ ఎప్పుడు మనం ఓడిపోయేది ఆర్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మైనారిటీ ఓటర్లను బీజేపీ పార్టీ క్యాచ్ చేసుకోగలుగుతుందా? అంటే కొంచెం వరకు మహిళా ఓట్లు అయితే కన్వర్ట్ అవుతున్నాయి. డెఫినెట్లీ మహిళలందరూ బీజేపీకి ఓటు వేస్తున్నారు. మేము వెళ్ళినా కూడా మాకు బాగా రెస్పాండ్ అవుతారు. మాకు ఎప్పుడు అనేవాళ్ళు, అమ్మా ఈసారి అయితే బీజేపీకి ఓటేస్తాం అని చెప్పేవాళ్ళు. క్యాప్చర్ కొంచెం అంత కాకపోయినా అట్లీస్ట్ ఒక 5% అయినా క్యాప్చర్ చేయగలుగుతున్నాం, 5 to 10%. ఎట్లా ఉన్నా సికింద్రాబాద్లో మైనారిటీ ఓట్స్, నాంపల్లి, మన జూబ్లీ హిల్స్, ఈ ఓట్లు ఎక్కువ శాతం ఉన్నా కూడా కిషన్ రెడ్డి గారికి నెగటివిటీ లేదు అసలు. అందరూ కిషన్ రెడ్డి గారంటే ఇష్టపడతారు. ఉన్న క్యాండిడేట్లు చూస్తే కూడా మీరు ఒకళ్ళ హిస్టరీ, కబ్జాల హిస్టరీ, ఒకళ్ళతో పెద్ద డెవలప్మెంట్ లేదు. సో దాన్ని బట్టి తప్పకుండా కిషన్ రెడ్డి గారునే అందరూ ఎన్నుకోవడం జరిగింది. సో అసెంబ్లీలో ఎట్లున్నా అప్పుడున్న వాతావరణం, అప్పుడున్న పరిస్థితులు వేరు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పట్టుమని ఒక 10 సీట్లు కూడా ఎందుకు గెలవలేకపోయింది? కేంద్రంలో ఇది 3వసారి మోడీ గారు రావడం. కాంగ్రెస్తో కంపేర్ చేస్తే 99 సీట్లు వాళ్ళకి వచ్చాయి, వీళ్ళకి 240 సీట్లు వచ్చింది. సో ఒకే పార్టీ, ఒకే వ్యక్తి 3వసారి రావడం ఇది ఫస్ట్ టైం మనకి. కానీ ఓటింగ్ శాతం కూడా తగ్గింది కదా మోడీది ఈసారి. మోడీ గారు ఇది 3వసారి రావడం. కేంద్రంలో 3rd టైం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. మేము పార్టీ స్టార్ట్ చేసినప్పుడు 2 సీట్లతో గెలిచాం. ఈరోజు 240 సీట్లు ఓన్లీ మా పార్టీకే రావడం జరిగింది. సో డెఫినెట్గా స్టేట్లో కూడా 4 సీట్ల నుంచి ఈసారి 8 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ టైము సీట్లు పెరుగుతాయి. సౌత్లో అసలు ఎప్పుడు బీజేపీ లేకుండింది, అలాంటిది కేరళలో కూడా ఓ సీట్ రావడం జరిగింది ఈసారి. సో మీరు చూస్తే తమిళనాడులో కూడా దాని ఓట్ షేర్ పెరుగుతూ ఉంది. సో సౌత్లో కూడా బీజేపీ కూడా సీట్లు క్యాప్చర్ చేయడం ఎప్పుడు జరుగుతుంది అనుకోలేదు. ఎప్పుడు రీజనల్ పార్టీకి కాంగ్రెస్కే ఉండేది పోటీ. అలాంటిది బీజేపీ ఇప్పుడు 3rd నుంచి 2nd వరకు వచ్చింది. ఇప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ టైము పోటీ ఇచ్చి ఫస్ట్ మాదే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్, ప్రస్తుత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే పీఠను కూడా కొంచెం కూడా ఎందుకు కలిగలేకపోయారు అసలు? ఆయన అదృష్టం ఏమంటే ప్రతిసారి గెలిచే పార్టీలో ఉన్నాడు. ఆయన అదృష్టమా లేకపోతే బీజేపీ పార్టీ చేతకంతనం అనుకోవాలా? జూబ్లీ హిల్స్లో ఎప్పుడు బీజేపీ ఇప్పటివరకు గెలవలేదు. మైనారిటీ ఓట్స్ ఆయన బలం. మన ఓటర్స్ ఏమవుతుందంటే సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఆ టైంలో ఊర్లు వెళ్ళేది, ఓటింగ్ పోకపోయేది, ఇలాంటివన్నీ ఎక్కువ జరగడం, మైనారిటీ ఓటింగ్ ఎక్కువ జరగడం. ఆ మైనారిటీ ఓటింగ్ ఆయన ప్రతిదీ ఆయన క్యాప్చర్ చేసుకుంటున్నారు, ఆయనకు పడేటట్టు చూసుకుంటున్నారు. ఈసారి ఆ బీఆర్ఎస్ ఇది తగ్గడంతో ఆ ఓట్ అంతా కాంగ్రెస్కి పడింది ఎంపీ ఎలక్షన్స్లో. బట్ స్టిల్ మాకెప్పుడు హిందూ ఓటింగ్ డెఫినెట్గా మాకే పడతా ఉంటుంది. కానీ బట్ ఏమంటే ఓటింగ్ శాతం ఫుల్గా అవ్వట్లేదు బీజేపీ. మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం జూబ్లీ హిల్స్ చాలా ఒక్కసారన్నా బీజేపీ తరఫున గెలిపించాలని.
బట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ గెలుస్తుంది. లాస్ట్ టైమే గెలుస్తూ మీరు చూస్తే ఓటింగ్ షేర్ పెరుగుతూ ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ జూబ్లీ హిల్స్లో ప్రతి ఎలక్షన్లో పెరుగుతూ ఉంది. గతంలో కానీ ప్రస్తుతం కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి ఏంటంటే మీరు ఏం చెప్తారు? మీరు ప్రజలను అడగాలి, నన్ను కాదు పోయి. అభివృద్ధి అన్నదే లేదు అక్కడ. లేదంటారా? డెఫినెట్గా లేదు. సమస్యలు ఏమున్నాయి? సమస్యలు డ్రైనేజ్ కానీ, స్కూల్స్ పోయి చూడండి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఎక్కడ ఒక సీజన్ అంటూ లేదు. సమ్మర్ లేదు, వర్షాకాలం అయితే ఇంట్లో ఈ లెవెల్లో నీళ్ళు వచ్చేసి ఉంటాయి. ఇంకా వర్షాకాలం వచ్చినప్పుడు మేము వెళ్తాం ఫీల్డ్ మీద. ఆయన ఒక్కరోజు కూడా ఫీల్డ్ మీద కనిపించాడు ఆయన. మేమైతే ఆ డ్రైనేజ్లో కూడా దిగి సమస్యలు తెలుసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఫోన్ చేసి ఆ పని అయ్యేటట్టు చూస్తాం. మీరు అక్కడ ఎవరినన్నా అక్కడ కార్యకర్తలు పనిచేసినా, లీడర్స్ వెళ్ళినా ఓన్లీ బీజేపీ లీడర్స్ వెళ్ళి రెస్పాండ్ అవుతారు, చేస్తారు. ఒక్కరోజు కూడా ఏ కాంగ్రెస్ లీడర్ రాడు అక్కడ, ఏ బీఆర్ఎస్ లీడర్ రాడు అక్కడ. సమస్య అంటూ ఉంటే వచ్చి పోరాడేది బీజేపీ వాళ్ళే, కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ. అక్కడ వాళ్ళ సమస్యలు పోరాడేది ఓన్లీ బీజేపీ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉందంటే చెప్తారు? మీకే తెలియాలి, మాకన్నా మీడియా వాళ్ళకి బాగా తెలుసు. 6 గ్యారంటీల సంగతి మీకు తెలిసిందే. ఎన్ని గ్యారంటీలు అమలైనాయి? ఒక్క మన బస్సు తప్పితే మిగతా ఏం అమలైనట్టు? చేస్తూ ఉంటున్నారు కదా. సో చేస్తానని 5 ఏళ్ళు టైం తీసుకొని చేస్తారా? 6 గ్యారంటీలు ఏం జరుగుతున్నాయి ప్రజల్ని అడగండి. అంటే కేంద్రంలో మోడీ ఇప్పుడే వ్యతిరేకత, మోడీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారంటారా? మోడీల హామీలు ఇలాగా ఇష్టం వచ్చినట్టు మోడీజీ ఆ హామీలు ఇవ్వరు. ఇండియన్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మీకు అవసరమైన డెఫినెట్గా స్కీమ్స్ అన్నీ ఒక మహిళకి, ఒక గృహిణికి అవసరమైనవన్నీ ఆయన అమలు చేస్తున్నారు. అలా అని ఇంట్లో కూర్చోమ్మా, మీకు ఇంట్లో కూర్చోండి, మీకు అన్నీ ఇంట్లో పంపేస్తామని ఏ రోజు అనలేదు. మా ప్రభుత్వం ఏ రోజు అనదు కూడా. అది అంటే నువ్వు సోమరిపోతుతనాన్ని యు ఆర్ ఎంకరేజింగ్ దట్. యు హ్యావ్ సపోజ్ టు ఇంకల్కేట్ ఎంప్లాయ్మెంట్ కలిగించాలా, ఎంప్లాయ్మెంట్ ఇచ్చి. సో హీస్ విజన్ ఈజ్ ఆల్వేస్ వాట్ ఎవర్ ఈస్ డన్ టుడే, ఇట్ ఈస్ ఆల్వేస్ అ విజన్ ఫర్ another 20 years. సో టుడే ఈజ్ డూయింగ్ సంథింగ్. డెఫినెట్లీ ఈరోజు నేను ఫ్రీబీ ఇస్తే నేను గవర్నమెంట్లో ఉంటా, బట్ లేదు, నేను చేసేది చేసుకుంటూ పోతున్నాను. అది నెక్స్ట్ జనరేషన్కి, ఆ నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేవి ఉన్నాయి ఆయన చేసేవి. అలా అని ఫ్రీగా ఇలా ఫ్రీబీస్ ఇచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టి పని చేయకుండా డబ్బులు ఇచ్చే పద్ధతి లేదు మా గవర్నమెంట్. మీరు సైబర్ క్రైమ్ కేసుల పట్ల గట్టి పోరాటం చేస్తున్నారు. అసలు ఆ సైబర్ క్రైమ్ కేసులు ఏంటి, ఆ కేసుల వివరాలు ఏంటి, మీరు ఎందుకు పోరాటం చేయాల్సి వస్తుంది? సైబర్ క్రైమ్స్ అన్నవి ఎప్పుడు లేనడంటే టెక్నాలజీ పెరగడంతో దాని వాడుక ఎక్కువైంది డెఫినెట్గా. బట్ ఆ వాడుకతో పాటు దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ప్రజలకు తెలియట్లేదు. ప్రజల్లో కూడా ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా చెప్తే ఈజీ మనీ, అరే ఇది చేస్తే ఇది వచ్చేస్తుందేమో అంటే వాళ్ళ ఆశ. అదే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్, సైబర్ క్రైమ్స్ డిఫరెంట్ కేటగిరీస్లో అవుతున్నాయి. ఒకటి ఫోన్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఇప్పుడు కొంచెం రీల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఫోన్స్ వస్తాయి, మీరు ఏదో మీ పేరు మీద కొరియర్ వచ్చింది, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి అనుకుంటూ, మీ ఓటీపీది వేరే, అది ఇంకో టైపు. ఇది ఎట్లా అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తారు, మీ ఫ్యామిలీలో వివరాలు చెప్తాడు, అన్నీ చెప్తాడు. మీ పేరు మీద ఒక కొరియర్ వెళ్ళిందంటారు, ఆ కొరియర్లో డ్రగ్స్ వచ్చాయని చెప్తారు. సో వీళ్ళు ఆ పిల్లల పేరు మీదో లేకపోతే ఎవరి పేరు మీదో మాట్లాడితే వీళ్ళు ప్యానిక్ అవుతున్నారు. అయ్యి మీరు వెంటనే నాకు రెస్పాండ్ అవ్వకపోతే, కొరియర్ పంపించేది వాళ్ళే, ఆ కొరియర్లో డ్రగ్స్ పెట్టేది వాళ్ళే. కొరియర్ కూడా ఏముండదు, బట్ వీళ్ళు అలా సృష్టిస్తున్నారు. సృష్టించడంతో వాళ్ళు ప్యానిక్ అవ్వడం, వాళ్ళు మళ్ళా మీరు చూడండి అని వాళ్ళు ఒక స్కైప్ లింక్ పంపడం. ఆ లింక్లో నిజంగానే పోలీస్ స్టేషన్ సెటప్ ఉంటుంది, ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఒక కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళు మాట్లాడడం. సో మీకు ఇది తొందరగా కేసు తీయించేయాలంటే మేము ఏదో మేనేజ్ చేస్తామని వీళ్ళతో పోలీస్ గెటప్లో బాధితులు ఇంటికి వెళ్తారా? పోలీసుల కన్నా బాగా మాట్లాడుతున్నారు. పోలీసుకి లేని ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది.
మనం ఈ సైబర్ క్రైమ్ అయిందని పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు టైం తీసుకుంటున్నారు, కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్, మన ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ మినిట్స్ మీద తీసుకోగలుగుతారు. ఎట్లా పోతుంది వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్? టుడే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ ఇన్స్టా, ఫేస్బుక్ అకౌంట్స్, or they're getting all call information data. I don't know. They have lot of big network which is working. ఇది ఒకళ్ళు ఇద్దరితో జరిగేది కాదు, ఇది ఒక పెద్ద నెట్వర్క్, పెద్ద వ్యవస్థలాగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. చాలా క్రైమ్ రేట్ పెరిగింది. ఇది నేను ఒక 10 మందితో మాట్లాడితే ఓ 10 మందిలో ఒకళ్ళని అంటున్నారు మా ఇంట్లో ఇలా అయింది. అది 50,000 నుంచి 90 లక్షలు పోగొట్టుకున్న కేసులు కూడా చూస్తున్నాను నేను. సో ఈ సైబర్ క్రైమ్ ఇంత ఫాస్ట్గా పెరుగుతుంది. ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఒకళ్ళు ఎఫెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు అదే సొసైటీ స్టిగ్మాలో బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. అంటే నేను మోసపోయానే, ఇంత చదువుకున్నోళ్ళు లే, ముసలోళ్ళు లే, పిల్లలు లే, అందరూని మోసం పోతున్నారు. నేను ఎంత చదువుకొని ఇలా మోసపోవడం ఏంటి? పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో వర్క్ చేసే వాళ్ళు కూడా మోసపోయారు. ఓకే, ఇలా నేను మోసపోయాను ఇలా చెప్పుకుంటే సిగ్గుపోతుంది అని చెప్పుకునే పరిస్థితుల్లో కూడా లేదు. కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, బట్ ఒకసారి సైబర్ క్రైమ్లో ఇలా డబ్బు ఇటు వెళ్తే ఇంక ఇటు రావట్లేదు. సో అలా చాలామంది ఎఫెక్ట్ అయ్యి చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. అలా కేసెస్ కూడా ఉన్నాయి నాకు తెలిసి. ఇలా చాలా జరుగుతుంది. బట్ గవర్నమెంట్ వాళ్ళ ఎలక్షన్స్, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు హామీలు, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు, గవర్నమెంట్లో ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఏమవుతుంది, వాళ్ళ టెక్నాలజీని వాళ్ళు వాడుకోవడం తప్పితే ప్రజల కోసం టెక్నాలజీ వాడేది లేదు. ఈరోజు నాకు ఒక 30 లక్షలు పోయాను, నేను పోయి కేసు పెడితే నేను తిరగాల్సిందే. నేను ఎన్నిసార్లు తిరిగినా దానికి ఏమి సొల్యూషన్ ఏం లేదు. సో దీన్ని అట్లీస్ట్ ఇది ప్రజలకు వెళ్ళాలి. ప్రజలు దే హ్యావ్ టు బీ లిటిల్ విజిలెంట్ ఆన్ దీస్ థింగ్స్. అంటే వాళ్ళకి తెలియాలి ఇలా జరుగుతుంది అని కూడా తెలియట్లేదు. సో దే గెటింగ్ ప్రేడ్. ఇదే కాదు, దిస్ ఇస్ వన్ కేస్ ఐఎమ్ టెలింగ్ యూ. ఎంప్లాయ్మెంట్ అంటున్నారు, అలా చాలా రకాలుగా దే ఆర్ కమింగ్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్. సో ఇవన్నీ జరగకుండా ఉండాలని ఐఎమ్ ఫైటింగ్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ దిస్ టు పీపుల్ వేర్ దే విల్ నో దట్ ఇట్లాంటివి అవుతున్నాయని ఫోన్ కాల్ వస్తానే దే విల్ గెట్ అలర్ట్. అలా అలర్ట్ అయ్యి నాకు కూడా 4-5 మా అమ్మాయి పేరు చెప్తారు. మా అమ్మాయి వేరే ప్లేస్లో చదువుతుంది. సో ఫోన్ చేసి మీ అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసా, ఏమైందో తెలుసా అంటే నాకు చేసి నేను పోరాడేదాన్ని ఆ నిమిషానికి 30 సెకండ్స్ ఏమైంది అన్న ఒక గాబరా వచ్చేసింది. సో ఇట్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. They know where do you live, what do you do, all this they track and then they call you. So I request మీ ఛానల్ తరఫున, మీ టీవీ తరఫున రిక్వెస్ట్ చేసేది ప్రజలకి, ఇలా చాలా రకాలుగా కాల్స్ వస్తున్నాయి. ఏ కాల్ వచ్చినా, ఒక డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తే కన్సర్న్డ్ పర్సనే మీ ఇంటికి వస్తారు. సో డోంట్ గెట్ ఫోన్ కాల్స్లో వచ్చి వాళ్ళు అడిగిన అమౌంట్స్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఇంక మళ్ళీ మీకు అది వెనక్కి రాదు. ఏ కాల్ వచ్చినా ట్రై అండ్ కాంటాక్ట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నంబర్. దే విల్ హెల్ప్ యూ ఇన్ వాట్ ఎవర్ వే దే క్యాన్. సో డోంట్ గెట్ ప్రే టు ఆల్ దీస్ థింగ్స్. మీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. ఒకసారి అటు అమౌంట్ వెళ్తే ఇటు వచ్చే పరిస్థితులు లేవు. సో try to be alert. This is one request I want to do through Raj TV. కీర్తిరెడ్డి గారు ఇంకా రాజకీయంగా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మా పని మేము చేసుకుంటూ వెళ్తాము. అధిష్టానం చెప్పిన ఏ డ్యూటీ అయినా మేము కాదనకుండా చేస్తాము. అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇంకా మాకు వాళ్ళు మమ్మల్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలనుకుంటే డెఫినెట్గా we are fighters. As you said, I'm a strong fighter where anything towards women or towards society, ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఐఎమ్ ఫైటింగ్ ఫర్ సొసైటీ. సో వీ కీప్ ఫైటింగ్ ఫర్ సొసైటీ ఫర్ వాట్ ఎవర్ వే ఐ కెన్ డూ మై బిట్ ఐఎమ్ డూయింగ్. దట్ ఈస్ డిఫరెంట్. బట్ పార్టీ కూడా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మేము పని వర్క్ చేసుకుంటూ పోతాం. ఇంకా తర్వాత ద వే విల్ ఫామ్. కీర్తిరెడ్డి గారి
కుటుంబ నేపథ్యం ఏంటి? ఒక మహిళగా రాజకీయాల్లోకి మహిళగా ముందుకు రావడానికి అసలు మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు ఉన్నారు? నాకు మా ఇంట్లో ఎవరు రాజకీయంగా ఎవరు లేరు. నేనే ఫస్ట్ మహిళగా, అది కూడా మహిళగా నేనే ఫస్ట్ వస్తున్నాను. డెఫినెట్గా నాకు ఇలా రాజకీయంగా ఇలా చాలామంది ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులు అందరూ నేను చేసే పోరాటాలకి, నేను చేసే సమాజ సేవకి వాళ్ళు సలహాలు ఇచ్చినప్పుడు రాజకీయాల మీద నాకు పెద్ద నమ్మకం ఉండేది కాదు. అంటే మహిళగా నేను పోరాడగలనా, చేయగలనా, ఎన్నో ఎదుర్కోవాలి, ఇవన్నీ మనం చేయగలమా అని. బట్ నేను అప్పుడు ఒక 1-2 years డిలే చేసి ఆలోచనలోనే ఉన్నాను. బట్ తర్వాత ఆలోచించి సరే నేను అంటే దే షుడ్ బి సంబడి హూ ఫస్ట్ స్టెప్ ఉండాలి. అవును, అలా చాలామంది మహిళలు వచ్చారు ముందరు కూడా. అందరూ చరిత్రలో నిలిచిపోయే మహిళలే వచ్చున్నారు. ఈరోజు సుష్మా స్వరాజ్ గారు కానీ, ఒక ఇందిరాగాంధీ గారు కానీ, ఎవరైనా మహిళలు వచ్చిన వాళ్ళందరూ కూడా చరిత్రలో ఏదో చేసి నిలిచిపోయి ఉన్నారు. బట్ నేను అప్పుడు డిసైడ్ అయినాను, ఇప్పుడు నేను అలాగ ఐ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద విమెన్ హూ థింక్ లైక్ మీ అండ్ లెట్ మీ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్, గెట్ ఇన్ టు పాలిటిక్స్ అని ఫస్ట్ దిగడం. ఫస్ట్ ఇనిషియలీ నాకు పార్టీ సిద్ధాంతాలు అని అర్థం అవ్వడానికి టైం పట్టింది. బట్ విత్ ఇన్ నో టైమ్ ఐవ్ లెర్న్డ్ సిస్టమ్స్. నౌ I know how to handle people. I know what is correct, what is wrong. I can give direction to so many people. I'm helping so many people. ఎన్నో సమస్యలతో మహిళలు వస్తారు, కుటుంబాలు వస్తాయి, అదే కుటుంబ సమస్యలతో. దే సో మెనీ పీపుల్ హూ అప్రోచెస్. ఆఖరికి బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కూడా వాళ్ళకు పెద్ద సమస్య. అలా చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ఏ అవసరం ఉన్నా వి స్టాండ్ ఫర్ దెమ్ అండ్ వి ఫైట్. సో అలా చాలామంది మహిళల్ని కూడా నేను తీసుకురావడం జరిగింది మన పార్టీలోకి. సో డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వాట్ ఐ థాట్. డెఫినెట్లీ ప్రస్తుత రోజుల్లో ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ, నువ్వు ఒక్కదాని ఉండి చేసేది వేరు, పార్టీ బలంతో చేసేది వేరు. నేను ఒక సెగ్మెంట్ వరకే రీచ్ కావాలి, నా లిమిటేషన్ ఒక్క వరకే ఉంటుంది, నా శక్తి ఒక వరకే ఉంటుంది. బట్ పార్టీ శక్తి నాకు ఇచ్చిందంటే నేను చాలా వరకు చేయగలను. అండ్ మా పార్టీలో, బీజేపీ పార్టీలో ఎప్పుడూ కూడా రైట్ కాజ్ కోసం ఫైట్ చేసేవాళ్ళని ఆర్ వాళ్ళే యాక్చువల్గా చెప్తారు ఇలా దీని గురించి ఆలోచించండి, దీనికి ఫైట్ చేయండి. వాళ్ళు కూడా చాలా స్ఫూర్తినిస్తూ ఉంటారు. మేము చేస్తున్నా అంటే కూడా మొత్తం పార్టీ ఏకమై సపోర్ట్ చేస్తుంది. అంటే ఎంత పార్టీ సపోర్ట్ ఉన్నా కూడా ఈ రోజుల్లో ప్రస్తుత రాజకీయం అనగానే ఎంతో కొంత డబ్బుతో కూడుకున్న పరిస్థితి ఏర్పడింది. అసలు మీరు ఒక మహిళగా అటు రాజకీయంగా ఇటు డబ్బు ఎలా సమకూర్చుకోగలుగుతున్నారు? అంటే అన్ని డబ్బుతో కూడినవే కాదు, పార్టీ కూడా నిలబడుతుంది. సో ఇప్పుడు నేను వెళ్ళాలంటే నాతో పాటు పార్టీ వాళ్ళే వస్తారు. సో దానికి డబ్బు సంబంధం లేదు. మీ ఎమ్మడి 10 మందిని వేసుకుని ఏదైనా ప్రోగ్రామ్ పోతే పార్టీ వాళ్ళకు బిస్కెట్లు తినిపి వాళ్ళు స్వచ్ఛందంగానే వస్తారు. ఇంకా చాయ్ బిస్కెట్లు కూడా ఇప్పుడు నేను మా కుటుంబంలో 10 మంది వస్తే వాళ్ళకి చాయ్ బిస్కెట్లు ఇవ్వవా? అలాగే మన కార్యకర్తలు, మన శ్రేయోభిలాషులు అందరూ ఉంటే అవి అన్నీ ఇంకా నార్మల్, అవన్నీ జరిగేవి. సో అన్ని డబ్బుతోనే అవుతాయి అనుకునేది వేరు. ప్రజలకు విరక్తి వచ్చినప్పుడు ఎలాంటి పెద్దోళ్ళన్నా దించి పడేస్తారు. గోడలు అవుతాయి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాము. సో డెఫినెట్గా ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలకి మార్పు కావాలన్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పని కాదు. రైట్, ఇది ఈనాటి కార్యక్రమం చూస్తున్నానండి రాజనేష్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.